హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరపప్పు టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. పెసరపప్పుని రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేయకుండా. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. అది త్వరగా డైజెషన్ అవుతుందండి పిల్లలకి. దీంతో పప్పుచారు కూడా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు. ఒకసారి కలపాలి. రోస్ట్ చేసి వాష్ చేసిన పప్పు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయినాక కారం, ఒకసారి కలిపి పెసరపప్పును వేసుకోవాలి. ఒక 15 మినిట్స్లో అయిపోతుంది మార్నింగ్ టైంలో చేసుకుంటే. టమాటా వేసుకోవాలి 2. కలిపి వాటర్ వేయాలి. పప్పు ఉడికేంత వరకు పెట్టుకోవాలండి. పప్పు టమాటా 10 మినిట్స్ పప్పు అయితే ఉడుకుతుంది. అయిపోయిందండి పెసరపప్పు టమాటా కర్రీ. ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.